అకాల వర్షాలు శ్రీకాకుళం రైతులను నిండా ముంచేశాయి. 2 రోజులుగా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చేతికొచ్చిన పంటలు భారీ వర్షానికి తడిసిపోయాయి. దాదాపు 100 ఎకరాల్లో మామిడి, అరటి, మొక్కజొన్న, బొప్పాయి పంటలు దెబ్బతిన్నాయి. పంటలు చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలు ముంచేశాయంటూ రైతులు వాపోతున్నారు. జిల్లాలో అకాల వర్షం, భారీ ఈదురుగాలులు పంట నష్టంపై మరింత సమాచారం మా ప్రతినిధి బాలు అందిస్తారు. మండు వేసవిలో అకాల వర్షాలు, గాలివాన బీభత్సం శ్రీకాకుళం జిల్లా రైతులను నట్టేట ముంచుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 2 రోజుల నుంచి అకాల వర్షాలు పడుతూ ఉన్నాయి. దాంతోపాటు ఈదురుగాలు వేస్తుండడంతో అటు అరటితో పాటు మొక్కజొన్న మరియు మామిడి తోటలు అయితే చాలా తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం శ్రీకాకుళం జిల్లా రూరల్ మండలంలో ఉన్నాం. ఇక్కడ కాజీపేట సమీపంలో అయితే చెరుకు అటు తోటలతో పాటు ఇటు అరటి తోటలు కూడా నేలకొరిన పరిస్థితి ఉన్నాయి. 100 ఎకరాల్లో అరటి పంట నష్టం ఉండడంతో రైతులైతే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటితో పాటు చేతికొచ్చినటువంటి మామిడి పంట అయితే 100 ఎకరాల్లో అయితే నష్టపోయిన పరిస్థితి. ముఖ్యంగా రాజాం ప్రాంతంతో పాటు ఇతర ఏదైతే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి మామిడి తోటల్లో మామిడి కాయలన్నీ కూడా నేలకొరిగాయి. ఈదురుగాలు సాయంత్రం పూట ఒక్కసారిగా ప్రారంభమవుతున్నాయి. అర్ధరాత్రి వరకు ఈదురుగాలు అయితే వీస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఉదయం అంతా కూడా భారీగా వేసవి తాపం ఉంటుంది. సుమారు 34 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాయంత్రం పూట ఒకసారిగా క్లైమేట్ చేంజ్ అవుతూ భారీగా ఈ గాలులతో పాటు వర్షాలు కూడా పడుతుండడంతో పంట నష్టం అయితే ఉన్నాయి. ముఖ్యంగా వేసవికి సంబంధించిన పంటలు ఏవైతే ఉన్నాయో వరి పెద్ద నష్టం లేకపోయినప్పటికీ మిగిలినటువంటి బొప్పాయి తోటలు కానీ ఇతర అరటి తోటలు కానీ మొక్కజొన్న పంట అయితే తీవ్రంగా నష్టపోతున్నాయి. కరెక్ట్గా పంట చేతికొచ్చే టైం కావడం ఈ యొక్క పండ్ల తోటలు కానీ అటు ఈ అరటి తోట కానీ మొక్కజొన్నకు సంబంధించినటువంటి ముఖ్యంగా ఇవే ఎక్కువగా అవుతున్నాయి. ఇవి కూడా పూర్తిగా నష్టపోతున్న పరిస్థితి. మరోవైపు అపరాలు కూడా చేతికి అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఉంది. మినుములు కానీ పెసలు కానీ ఇవన్నీ కూడా నీటికి తడిసి ముద్దవుతుండడంతో అవి కూడా నాశనం అవుతున్న పరిస్థితి అయితే శ్రీకాకుళం జిల్లాలో ఏర్పడుతుంది. ఒక్కసారిగా ఇన్ని రోజులు కూడా లేనటువంటి వర్షం ఒక్కసారిగా పంట చేతికి వచ్చే సమయంలో ఇలా పడుతుండడం, చేతికి వచ్చిన పంట అంతా కూడా పూర్తిగా నష్టపోతుండడం మనం చూస్తున్నాం విజువల్స్లో. పూర్తిగా మరొక 2-3 రోజుల్లోనే ఇది పూర్తిగా కోసుకునేటువంటి పరిస్థితి ఉంది. కాయలన్నీ కూడా పూర్తిగా పంట చేతికొచ్చే పరిస్థితి ఉంది. ఇలాంటి పెద్ద గెలలు కూడా చాలా పెద్దగా ఉన్నటువంటి గెలలు కూడా ఇలా నేల కొలుగుతుండడంతో అటు రైతులైతే కన్నీరు మున్నీరు అవుతున్నారు. అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉండడంతో ప్రభుత్వం తమని ఆదుకోవాలని చెప్పేసి అయితే కోరుతున్నారు. మొదటిగా జిల్లా వ్యాప్తంగా కూడా ఈ అకాల వర్షాలు కానీ గాలి బీభత్సం కానీ ఒక్కసారిగా వీస్తుండడంతో అయితే పంట నష్టం అవుతుంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలతో ఈ యొక్క పండ్ల తోటలు కానీ ఇటు మైదాన ప్రాంతాల్లో ఉన్నటువంటి అరటితో పాటు ఇతర మొక్కజొన్న పంటలు కానీ తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి. ఒకసారిగా వీస్తున్నటువంటి ఈదురుగాలు అయితే భారీ నష్టాన్ని శ్రీకాకుళం జిల్లా రైతులకైతే మిగిల్చుతున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ సూర్యతో బాలు, 10 టీవీ, శ్రీకాకుళం జిల్లా.